మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. నీ జీవితంలో ఇది ఒక అద్భుతంగా ఉంటుంది. ఒక మొక్కజొన్న పొత్తును తీసుకుని ఆ మొక్కజొన్న కండే కాల్చబడక మునుపు అది 5 రూపాయలు దాని ఖరీదు. దాన్ని నుప్పిలి మీద కాల్స్తే ఆ కండి ఖరీదు 10 రూపాయలు అన్నారు. లేదు దీన్ని పెనం మీద వేపితే అది పాప్కార్న్ అంటారు కదా, దాన్ని 50 రూపాయలు. కాల్చబడక మునుపు ఆ మొక్కజొన్న కండి ఖరీదు 5 రూపాయలు మాత్రమే. అది పూర్తిగా కాలిన తర్వాత ఆ పెనం మీద ఎగిన తర్వాత ఆ పాప్కార్న్ అంటారు కదా, ఆ దాని ఖరీదు 50 రూపాయలు. నీ జీవితంలో కూడా ఎంత ఎక్కువగా ఈరోజు నువ్వు శ్రమ అనుభవిస్తున్నావు, ఈ రోజున ఎంత ఎక్కువగా నువ్వు కష్టం అనుభవిస్తున్నావు, ఎంతో నిందలు అనుభవిస్తున్నావు, అవమానం అనుభవిస్తున్నావు. నీ జీవితంలో రాబో కాలంలో అంత ఎక్కువ నువ్వు మహిమను చూడబోతున్నావు, అంత ఎక్కువ నువ్వు ఘనతను చూడబోతున్నావు, అంత ఎక్కువ నీవు ఆయన యొక్క రెట్టింపు ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. ఎందుకంటే ఈరోజు నువ్వు పడుతున్న అవమానానికి, నువ్వు పడుతున్న నిందలకి, నువ్వు పడుతున్న కష్టానికి, నువ్వు పడుతున్నటువంటి వేదనకి, బాధకి దేవుడు రెట్టింపు ఆనందాన్ని, రెట్టింపు మహిమను నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అందుకనే ఈరోజు నీకు వస్తున్న శ్రమను బట్టి, నీకు వస్తున్న ఈ కష్టాన్ని బట్టి, నీకు వస్తున్నటువంటి ఈ నష్టాన్ని బట్టి నీవు నాకేం జరుగుతుంది, నాకెందుకు ఇలా సంభవిస్తుంది అని నీవు దిగులు పడకుండా, భయపడకుండా, దేవా నా జీవితంలో ఈ కష్టాన్ని భరించే శక్తి నాకు దయచేయండి, ఓర్పు నాకు దయచేయండి, ఈ శ్రమలు అనుభవించే, శ్రమలు సహించే నాకు శక్తిని దయచేయమని నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఖచ్చితంగా నీకు ఆ సహాయాన్ని దయచేస్తాడు. ఈరోజు చూసినట్లుగా రేపు నీ జీవితంలో ఉండదు. అందుకనే చూసారండి, నువ్వు ఎంత కాల్చబడతావో అంత మహిమ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున అస్సలు కాల్చబడకపోతే దాని విలువ తక్కువే, 5 రూపాయలే. కొంచెం కాలితే దాని విలువ 10 రూపాయలే. పూర్తి టోటల్గా అది పెనం మీద వేగితే దాని ఖరీదు 50 రూపాయలు. ఈరోజు నా జీవితంలో నాకే ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నన్నే ఎందుకు ఇలా శోధిస్తున్నాడు, నేనే ఎందుకు ఇంత అవమానపడుతున్నాను అని నువ్వు ఆశ్చర్యపడవద్దు. ఎందుకంటే రెట్టింపు మహిమ నువ్వు చూడబోతున్నావు. నీ ఉద్యోగం చేసే స్థలములో, నీ వ్యాపారం చేసే స్థలములో నీవు ఎదుర్కొంటున్న ఈ శ్రమ, ఉద్యోగం చేసే స్థలములో నీవు ఎదుర్కొంటున్నటువంటి ఈ శోధన, నీ వ్యాపార రంగంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి నీ నష్టము, ఈరోజు నీ ఇంటిలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ, ప్రతి నష్టానికి దేవుడు తగిన మహిమను, తగిన లాభాన్ని, తగినటువంటి ఘనతని రాబో కాలంలో చూడబోతున్నాం. అందుకే జీవము కలిగిన దేవుడి సన్నిధిలో ఈరోజు నువ్వు ప్రార్థించు, ప్రభా ఈరోజు నాకు ఓర్పు దయచేయండి, ఈరోజు సహించే శక్తి నాకు దయచేయండి, ఈ శ్రమలు భరించే నాయనా నాకు శక్తిని దయచేయమని దేవుడి సన్నిధిలో నువ్వు మొరపెట్టు. తప్పక దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మహిమను నువ్వు చూడబోతున్నావు. నువ్వు శ్రమ పరచబడుతున్నావు కాబట్టి నీవే ఆ మహిమను చూడబోతున్నావు. మహిమకు పాత్రుడిగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి,
మొదటి అధ్యాయము 6వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడింది. ఏమి రాయబడిందంటే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకి నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుటకు కారణమైను. దేని స్తోత్రం. ఈరోజు నువ్వు శోధించబడుతున్న ఈ శోధన, ఈరోజు నువ్వు శ్రమ పడుతున్న ఈ శ్రమ నీ జీవితంలో రేపు మహిమయు ఘనతయు రెట్టింపు ఆశీర్వాదానికి కారణమవుతుంది అని ప్రభు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా అది తట్టుకునే శక్తి నాకు ఇవ్వు ప్రభా. నువ్వు ఎంత శ్రమ అనుభవిస్తున్నా ఓర్చుకునే కృప నాకు దయచే ప్రభా. దీన్ని భరించే శక్తి నాకు దయచే ప్రభా అంటే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఆ తర్వాత నీకు దేవుడు రెట్టింపు మహిమను, రెట్టింపు ఘనతని ఆ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కడదే మరియా ఎన్ని అవమానాలు ఓర్చుకుందో, ఎన్ని నిందలు ఓర్చుకుందో, మరియా ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళిందో, కానీ ఈరోజు రెట్టింపు మహిమ, రెట్టింపు ఉన్నతమైనటువంటి ఘనతకి పాత్రాలుగా ఈరోజు మరియను దేవుడు ఆశీర్వదించాడు. అందుకని మరియా, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడినదానివి, నీవు అన్ని తరాల వారు నిన్ను ధన్యురాలు అంటారని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, రెట్టింపు మహిమ, రెట్టింపు ఘనతకు నువ్వు పాత్రుడగినట్లుగా ప్రభు పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేయి. ఇవన్నీ కూడా నీకు సంభవిస్తున్న ప్రతి పరిస్థితి, ప్రతి శోధన కూడా నీకు రేపు దేవుడు మహిమ కొరకు, అది ఆనందము కొరకు, ఆశీర్వాద కొరకే ఈరోజు నీకు కనిపిస్తుంది. కాబట్టి దేవుడు నీ జీవితంలో నీ విలువని పెంచబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని పెంచబోతున్నాడు. మొక్కజొన్న ఆ కండే కాల్చబడినప్పుడు దాని విలువ ఎంత? జస్ట్ 5 రూపీస్. ఏదో కొంచెం కాలితే ఎంత? 10 రూపీస్. కానీ పూర్తిగా దాన్ని పెనం మీద కాలి పాప్కార్న్గా దాన్ని అది వేగినప్పుడు, పూర్తిగా కాలినప్పుడు దాని విలువ ఎంత? అది 50 రూపాయలు. 5 రూపాయలు ఎక్కడ? 50 రూపాయలు ఎక్కడ? ఈరోజు నీ స్థితి కొంచెమే, ఈరోజు నీ పరిస్థితి కొంచెమే, కానీ దేవుళ్ళ చేత ఏమంటాడు? నేను శోధించబడినప్పుడు సువర్ణంగా మారతానంటాడు. ఈరోజు నీకు కలిగినది కొంచెమే. ఈ శ్రమలో నువ్వు నిలబడు. తుదకు నువ్వు ఇప్పుడు కొంచెమే, కానీ తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి నువ్వు సువర్ణంగా మార్చబడి రేపు మహిమకు పాత్రుడిగా ఉన్నట్లుగా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. రెట్టింపు మహిమకు, రెట్టింపు ఘనతకు, ఆశీర్వాదమునకు కారకులుగా దేవుడి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డని మీరు ఆదరించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈరోజు మా విలువని పెంచటానికి మాకు అనుమతిస్తున్న ఈ శ్రమలన్నీ ప్రభా, ఈ శ్రమల్లో మేము ప్రభా సహించే శక్తిని కొరకు మేము వేడుకుంటున్నాం. ఏ బిడ్డ అయితే ఏ స్థలములో ఉండి శోధించబడుతుందో, ఏ స్థలములో ఉండి శ్రమపరచబడుతుందో, ఏ స్థలములో ఉండి ప్రభా నష్టాలు అనుభవిస్తున్నారో ప్రభా, వాటన్నిటినీ రేపు లాభాలుగాను, ఘనతగాను, మహిమగాను బిడ్డల జీవితంలో మార్చమని, వారు ఈ రోజున పడుతున్న శ్రమ అనుభవించే శక్తిని ప్రభా తట్టుకునే నీ కృపణ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.